హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. నీట్ 2025 యూజీ చాలా మంది సిటీ కన్ఫర్మేషన్ పేజ్ అంటే మనకు సెంటర్ అనేది ఏ సిటీలో వస్తుంది అనేది డౌన్లోడ్ చేసుకొని ఉంటారో. ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో, ఎవరికైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ రావట్లేదో వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూడండి. ఎందుకనంటే ఈ ఇష్యూ అనేది ఇప్పుడే రిజాల్వ్ కావాలి. ఒకవేళ మీరు అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత చూసుకుంటామంటే మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే కొన్ని పాయింట్లు జాగ్రత్తగా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరైతే నీట్‌కి అప్లై చేశారో అప్లై చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ యూ మస్ట్ డౌన్లోడ్ ది అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ. ఓకే. సో ఇక డైరెక్ట్‌గా పాయింట్‌కి వచ్చే ముందు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. నీట్‌కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ దాకా తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. 1 సెకండ్ ఒక్క లైకే కదా ఇచ్చేది. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంత కంటెంట్ మీ ముందుకు తీసుకురావాలని ఒక ఆలోచన వస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక సిటీ కన్ఫర్మేషన్ ఫార్మ్ ఎందుకు డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే, సో ఫస్టు మీకు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ కావాలి. ఇప్పుడు గూడా అడుగుతుంది గదా! సిటీ కన్ఫర్మేషన్ కోసం. రేపొద్దున అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసేటప్పుడు, అది ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ ఎవ్రీ టైము ఇట్ ఈస్ మ్యాండేటరీ. కాబట్టి మరి మీకిచ్చినటువంటి క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ క్రెడెన్షియల్స్ బేస్ చేసుకొని మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. మరి అఫీషియల్ వెబ్‌సైట్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అఫీషియల్ వెబ్‌సైట్ NEET.NTA.NSE.in. ఈ వెబ్‌సైట్‌లోకెళ్తే బాటమ్‌లో మనకు డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అండ్ అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసింది. ఫస్ట్ అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ మీ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ మీకు ప్రింట్అవుట్ తీసుకొనే ఉంటారు. ఆ ప్రింట్అవుట్లో ఆ బార్‌కోడ్ దగ్గర మనకు ఆ నంబర్ అనేది ఉంటుంది. అక్కడ ఎంటర్ చేసిన నంబర్. లేదన్నా అసలు పాస్వర్డే మర్చిపోయామనుకుంటే, ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఇక్కడ బాటంలో ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా. ఈ ఫర్గాట్ పాస్వర్డ్ని బేస్ చేసుకొని కూడా మనం ఆ పాస్వర్డ్ని రికవరీ చేసుకోవచ్చు. సో ఈ రికవరీ అనేది ఇప్పుడే చేసుకోవాలి. ఎందుకనంటే ఇదే పాస్వర్డ్ అడ్మిట్ కార్డుకైనా, ర్యాంక్ కార్డుకైనా, మనకు కన్ఫర్మేషన్ పేజ్ డౌన్లోడ్ చేసుకోవడానికైనా ఇదే పాస్వర్డ్ యూజ్ అవుతుంది. మరి ఆ పాస్వర్డే ఇప్పుడు ఓపెన్ కాకపోతే ఇబ్బంది అవుతుంది కదా. మరి ఇప్పుడు మనకి ఇక టైం ఉన్నది కాబట్టి ఆ పాస్వర్డ్ని రికవర్ చేసుకోవడానికి యూజింగ్ సెక్యూరిటీ ఆప్షన్స్. సో ఇక్కడ సెక్యూరిటీ అంటే మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ ఇచ్చి ఉంటారు. ఆ సెక్యూరిటీ క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ వెబ్సైట్, విచ్ ఈస్ ద వెబ్సైట్ ఫ్రీక్వెంట్లీ విజిట్, నేమ్ ఆఫ్ ద ఫస్ట్ స్కూల్ నేమ్, కలర్, ఇలాంటి క్వశ్చన్స్ కి మీరు ఏం ఆన్సర్ చేశారో ఆ ఆన్సర్ తెలిసిన రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మనకు ఇది కూడా తెలియదు సార్ అంటే సెక్యూరిటీ క్వశ్చన్స్ ఏమి ఇచ్చానో నేను తెలియదు అనుకుంటే, సో ఇక్కడ యూజింగ్ వెరిఫికేషన్ code sent to text message, received mobile number and email id, and reset link sent via your registered email id, ఇలా 3 ఆప్షన్స్ తోని మీరు ఏదో విధంగా పాస్వర్డ్ ని రికవర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న 3 ఆప్షన్స్ కూడా రాంగే అన్న, అసలు మేము ఇచ్చామో కూడా గుర్తుకు లేదంటే మీ అప్లికేషన్ ఫామ్ ఎవరు ఫిల్ చేశారు? నెట్ సెంటర్లో చేశారా, లేకపోతే కోచింగ్ సెంటర్లో చేశారా, ఎక్కడ చేశారో ఇమ్మీడియట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆ రోజు మీ దగ్గర ఈ ఫామ్ మేము ఫిల్ చేసామండి, మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏంటిది, మీరు ఇచ్చిన మెయిల్ ఐడి ఏంటిది అని చెప్పేసి ముందుగానే తెలుసుకొని ఆ పాస్వర్డ్ ని ఖచ్చితంగా రికవరీ చేసుకోండి. ఎవరైతే పాస్వర్డ్ ని రికవరీ చేసుకున్నారో, ఎవరైతే సిటీ కన్ఫర్మేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకున్నారో, ఎస్ ఐ డౌన్లోడెడ్ సిటీ ఇన్ఫర్మేషన్ ఫామ్, ఎస్ ఐ డౌన్లోడెడ్ సిటీ ఇన్ఫర్మేషన్ ఫామ్ అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే డౌన్లోడ్ చేయలేదో నో డౌన్లోడ్ అని చెప్పేసి టైప్ చేసే ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఆ సిటీ కన్ఫర్మేషన్ ఫామ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవాలి. లేదు అని అంటే రేపు ప్రొద్దున మీ అడ్మిట్ కార్డ్‌కి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ యూజ్ చేసే యూజర్ నేమ్, అక్కడ యూజ్ చేసే యూజర్ నేమ్, పాస్వర్డ్ 2 కూడా సేమే ఉంటాయి. కాబట్టి ఆ ఇష్యూస్ అన్ని కూడా ఈ వితిన్ 2-3 డేస్ లోనే మీరు రిజాల్వ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను చెప్పిన మాట నిజమా కాదా అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి నీట్‌కి సంబంధించి ఎన్నో రకాల అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి నా వంతు బాధ్యతగా నేనైతే ప్రయత్నం చేస్తున్నాను. మరి మీరు కూడా 1 సెకండ్‌లో ఇక చిన్న లైక్ కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి యూస్‌ఫుల్ వీడియోస్‌ని ఒక నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.